అందరికీ జేబీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైఎస్ షర్మిలారెడ్డి గారు జనరల్గా ఈవిడ్ని చాలామంది నమ్మేవారు కాదు. లేదు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకటే, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిపి డ్రామా ఆడుతున్నారు. అన్నయ్య ఏమో ఇక్కడ ఆంధ్రాని వేలేస్తూ ఉంటే చెల్లేమో తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణని వేలేద్దామని ట్రై చేస్తున్నారు. వీళ్ళిద్దరూ గొడవలు ఉన్నట్టు ట్యాక్ చేస్తున్నారు, కానీ ఇద్దరు ఒకటే. ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిలా గారిని అంటే నమ్మకూడదు, వైఎస్ఆర్ ఫ్యామిలీని నమ్మకూడదని చెప్పి చాలామంది అవమానకరంగా ఆవిడ్ని మాట్లాడారు. ఆవిడ ఆల్రెడీ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టింది. ఆ పార్టీ అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయింది. ఎందుకంటే జనరల్గానే వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆంధ్రాకి చెందిన ఫ్యామిలీ అక్కడ అధ్యక్షులుగా ఉండి మేము అక్కడ పార్టీ పెడతామంటే జనరల్గానే ఏదైతే సామాజిక స్వరూపం ఏదో అంటారు సంథింగ్, దాంతో ఒప్పుకోరు ప్రజలు. ఒకవేళ ఈవిడ పార్టీ పెడితే అక్కడ అధ్యక్షుడిగా ఒక తెలంగాణ వ్యక్తిని కానీ పెట్టుంటే కొంచెం అనుకున్న ఫలితాలు అయితే వచ్చును. కానీ ఆవిడే ఉండటం, నేనే సీఎం క్యాండిడేట్ని అంటాం ఒప్పుకోలేదు. ఆవిడ అక్కడ ఉన్నంతకాలం కూడా ఆంధ్రాలో ఏ ఒక్కరూ కూడా షర్మిల గారిని నమ్మలేదు. జగన్ గారికి షర్మిల గారికి గొడవలు ఉన్నాయంటే ఎవ్వరో, ఈవెన్ నేను కూడా చాలాసార్లు అనుమానపడ్డాను. నాకు అంతకుముందు అనిల్ గారితో బాగా పరిచయం. అనిల్ గారు నేను చాలా పర్సనల్ విషయాలు, అంటే వాళ్ళ కుటుంబం, వివేకానంద రెడ్డి గారి హత్య, రాజశేఖర రెడ్డి గారు వీరి పట్ల ఎలా ఉండేవారు, వీళ్ళ ఆస్తులు, ఈ విషయాలన్నీ ఆయన నాతో షేర్ చేసుకున్నంత క్లోజ్ మాకు. కానీ ఆ తర్వాత నేను వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించడం, తద్వారా వీళ్ళను కూడా వ్యతిరేకించి నేను దూరం అయ్యాను. కానీ అంత క్లోజ్గా ఉన్నప్పుడు కూడా నాకు కూడా ఏదో ఒక టైంలో అనుమానం వచ్చేది. నిజంగా వాళ్ళు అన్నీని వ్యతిరేకించే వాళ్ళు అయితే ఎక్కడ కదా పార్టీ పెట్టాలి, వెళ్ళి ఎక్కడో తెలంగాణలో పెట్టి ఎక్కడ వ్యతిరేకిస్తున్నాం అన్నారేంటి, అంటే ఒక రాష్ట్రం ఒకరికి ఇంకో రాష్ట్రం ఇంకొకరికి అనమాట అని నాకు కూడా కొన్నిసార్లు అనుమానం వచ్చిందండి. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి చివరాఖరిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి అనుమానాన్ని పటాపంచలు చేస్తూ వైఎస్ షర్మిల గారు ఇక్కడ పీసీసీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టడం అది ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ అంతా కాంగ్రెస్ ఓటింగ్ని అతను కైవసం చేసుకున్నాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిల గారు ఇక్కడికి ఎంట్రీ ఇవ్వటం మాత్రమే కాదండి, వాళ్ళ బాబాయ్ హత్య కోసం, వాళ్ళ ఆస్తి తగాదాల కోసం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాల కోసం సొంత చెల్లి అన్ని మీడియా ఛానల్స్లో మాట్లాడడం అనేది అది మామూలు ఇంపాక్ట్ చూపించలేదండి. నిజంగా అప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉండేవారు. ఎప్పుడైతే ఈవిడ వచ్చి వ్యతిరేక గళం వినిపించిందో, లేదు మా అన్న కరెక్ట్ కాదు అని సొంత చెల్లె డైరెక్ట్గా వచ్చి ఆవిడ విట్నెస్ ఇచ్చిందో, చాలామంది ప్రజలు ఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటి వరకు వీళ్ళందరూ చెప్పేది నిజమే, సొంత చెల్లె చెప్తుందంటే ఖచ్చితంగా ఇదంతా నిజమే అని చెప్పి చాలామంది నమ్మారండి. షర్మిల గారు ఆ రోజున చేసిన పోరాటం ఏదైతే ఉందో, షర్మిల గారికి తెలీదా వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారో, ఎవరు చంపేశారో తెలీదా, దేనికోసం చంపేశారో తెలీదా, తెలిసి కూడా ఆవిడంత ధైర్యం చేసిందంటే అది ఆషామాషి విషయం కాదండి. అది నిజంగా ప్రాణాలకు తెగించే చేసింది ఆవిడ. సరే ఏదైతే అదేదో చూసుకుందాం అని చెప్పి ప్రాణాలకు తెగించే చేసింది. ఇన్ కేస్ ఒకవేళ ఈ రాష్ట్రం దురదృష్టం చేసుకుని మనందరూ దరిద్రంలో పోవాలని కానీ రాసిపెట్టుండి మళ్ళీ జగన్ గారిని గెలుచుంటే అసలు షర్మిల గారి పరిస్థితి తలుచుకుంటే ఊహిస్తేనే భయంకరంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడైతే కడప జిల్లా, ఎక్కడైతే పులివెందుల ఆ ప్రాంతాలకు వెళ్ళి మా బాబాయ్ హత్యలో పాత్రధారి, మా అన్న మా నాన్నగారు ఇచ్చిన ఆస్తిలో నాకు మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేసినాడు, సొంత తల్లిని మోసం చేసినాడు, మిమ్మల్ని ఎలా చూస్తారని ఆవిడ మాట్లాడిన మాటలు రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పటికింకా ప్రజలు మర్చిపోలేదండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఓడిపోవడంలో వైఎస్ షర్మిలారెడ్డి గారి పాత్ర కూడా ఉందనేది ఖచ్చితంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. నిజం చెప్తున్నాను, జగన్ ఓడిపోయాడు, ఈవిడికి ఏమీ లబ్ధి పొందుతుందా లేదా ఏదన్నా అవకాశాలు వస్తాయా అంటే ఏమో చెప్పలేము, ఏమీ రావు నాకు తెలిసి. ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆ విషయం ఆవిడికి తెలుసు. నేను ఇంత గట్టి ఫైట్ చేస్తున్నాను, మా కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ అధికారం చేపట్టదు, నేను గెలుస్తానో లేదో కూడా తెలీదు. ఒకవేళ జగన్ గెలిస్తే ప్రాణాపాయం, జగన్ ఓడిపోతే కలిసి వచ్చేది లేదు. అయినా కూడా ఇలాంటి వాడు ఉండకూడదని చేసేదే నిస్వార్థమైన పోరాటం అండి. జగన్ రెడ్డి మీద అంత ప్రమాదాన్ని భరించి సహించి కూడా ఆవిడ నిలబడ్డ విధానానికి మేము మహాసేన్ మీడియా నుంచి షర్మిల గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నామండి.